కోట శ్రీనివాసరావు ఒక విలక్షణమైన నటుడు. మరి ఎన్నో సినిమాల్లో ఆయన హాస్య నటుడిగా, ఆ తర్వాత విలన్గా, తండ్రిగా, మామగా అనేక పాత్రలు, ఒకటా రెండా అసలు చెప్పలేము. కోట శ్రీనివాసరావు వేయని పాత్ర అంటూ లేదు. ఒకప్పుడు నాటక రంగంలో ఆయన బిజీగా ఉన్న కాలంలో మరి ఆయనకు ముందు కోట శ్రీనివాసరావు నాటకాలు వేసేవారు స్టేజ్ పైన. ఆయన స్వతహాగా బ్యాంకు ఉద్యోగి. నాటకాలపైన ఆయనకుండే మక్కువ, ఆ నాటకాల్లో ఆయన ప్రదర్శించిన నటన ఇవన్నీ చూసి కూడా మరి టి కృష్ణ ప్రతిఘటన అనే చిత్రంలో ఆయనకు ఒక రాజకీయ నాయకుడి పాత్ర, పొలిటికల్ లీడర్ పాత్ర ఇవ్వడం. ఆ పాత్రను మరి ఆయన చేసిన తీరు, తెలంగాణ యాసలో, తెలంగాణ భాషలో మరి కోట శ్రీనివాసరావు ఆ చిత్రంలో అద్భుతంగా నటించడం జరిగింది. ఇక అప్పటి నుండి ఆయన అసలు వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా అనేక సినిమాలు చేస్తూ వచ్చాడు. రేలంగి నరసింహారావు కావచ్చు, అదేవిధంగా జంధ్యాల కావచ్చు, ఈవి సత్యనారాయణ కావచ్చు, ఎస్వి కృష్ణారెడ్డి, ఇట్లా అనేక హాస్య చిత్రాలను, కామెడీ చిత్రాలను తెరకెక్కించే దర్శకుల చిత్రాల్లో, అనేక చిత్రాల్లో, కొన్ని వందల చిత్రాల్లో ఆయన నటించడం జరిగింది. నిజంగా మరి తెలుగు ఇండస్ట్రీని ఒకసారి మనం గమనిస్తే కనుక, ఒకప్పుడు ఎస్వి రంగారావు, ఆ తర్వాత రాజనాల, ధూళిపాల, ఆ తర్వాత రావు గోపాలరావు, మరి ఆ తర్వాత కాలంలో ఒక విలక్షణ విలనిజం, ప్రతినాయకుడి పాత్రను పోషించడంలో మరి కోట శ్రీనివాసరావు నిజంగా ప్రేక్షకుల నుండి అద్భుతమైన మెప్పును పొందడం జరిగింది. ఆయన మాట్లాడే విధానం కావచ్చు, ఆయన హావభావాలు కావచ్చు, నిజంగా మరి తెలుగు ప్రేక్షకులు ఎంతో ఎంజాయ్ చేశారు. సరదాగా మరి ఆయన సినిమాలను చూసి మనం నిజంగా ఒక గర్వించదగ్గ నటుడని చెప్పాలి. ఈరోజు మన మధ్యన లేకపోవచ్చు, కానీ ఆయన చిరస్థాయిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతాడు. ఆయన తమిళ, అదేవిధంగా మరి హిందీ చిత్రాల్లో కూడా కొన్ని నటించడం జరిగింది. మీరు ముఖ్యంగా వెంకటేష్ హీరోగా కోటి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన శత్రువు అనే చిత్రము, ఆ తర్వాత అలెగ్జాండర్ అనే చిత్రము, ఇట్లా కొన్ని రక్షణ, నాగార్జున, ఉప్పలపాటి నారాయణరావు దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటించిన చిత్రం అది. రక్షణ అనే చిత్రంలో కూడా విలన్గా, ఈ 3 సినిమాల్లో నిజంగా ఆయన చూపించిన విలనిజం నిజంగా చాలా అద్భుతమని చెప్పాలి. ఇటు విలన్ పాత్రలు పోషిస్తూనే మరి కోట శ్రీనివాసరావు అందరినీ కడుపుబ్బ నవ్వించాడు. మీరు మాయలోడు కావచ్చు, రాజేంద్రుడు గజేంద్రుడు కావచ్చు, అదేవిధంగా అల్లుడా మజాకా కావచ్చు, దాదాపు ఈవి సత్యనారాయణ తీసిన అన్ని సినిమాల్లో కోట శ్రీనివాసరావు ఉండాల్సిందే. ఎస్వి కృష్ణారెడ్డి తెరకెక్కించిన అన్ని సినిమాల్లో కోట శ్రీనివాసరావు ఉండాల్సిందే. మరి ఆయనకు టర్నింగ్ పాయింట్ మరి ప్రతిఘటన, ఆ తర్వాత అహనా పెళ్ళంటలో ఒక పిసినారి పాత్ర అద్భుతంగా, కోన్ని వేలాడదీసి మరి అలా ఆయన భోంచేయడం అనేది నిజంగా ఆ చిత్రంలో హైలైట్గా నిలిచింది. అక్కడి నుంచి మొదలుకుంటే అనేక చిత్రాలు, తెలుగు ఏ సినిమా రంగం ఎక్కడైనప్పటికీ కూడా కెమెరా ఆయనను బాగా పట్టుకుంది. ఆయన నటనని, కెమెరా అందరినీ పట్టుకోదంటారు మామూలుగా, కెమెరా ఆయన్ని పట్టుకుంది. ఆ విధంగా ఆయన్ని కొన్ని వందల చిత్రాల్లో మరి కోట శ్రీనివాసరావు నటించి అందరినీ మెప్పించడం జరిగింది. మరి అనేక మంది హీరోలతో, నాగేశ్వరరావు కావచ్చు, అదే శోభన్ బాబు కావచ్చు, మోహన్ బాబు కావచ్చు, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, ఇప్పుడున్న హీరోలు జూనియర్ వెంకటేష్, ప్రభాసు, అల్లు అర్జున్, ఇట్లా అందరితో ఆయన నటించాడు. రాజేంద్ర ప్రసాద్తో ఇట్లా అనేక చిత్రాల్లో నటించడం జరిగింది. నిజంగా ఆయన సినిమాల్లో నిజంగా ఇప్పుడు మనీ చిత్రంలో మరి భద్రం, బీ కేర్ఫుల్ బ్రదరు, భర్తగా మార్గ బ్యాచిలరు, ఆ సన్నివేశాన్ని ఒకసారి చూస్తే మనకు అసలు కోట శ్రీనివాసరావు నిజంగా యాక్టింగ్, ఆయన నటనా ప్రతిభ ఎంత గొప్పదో అని మనకు చెప్పొచ్చు. ఒక్క సీన్ చాలు, ఆయన చాలా అద్భుతంగా నటిస్తాడు కోట శ్రీనివాసరావు.
సినిమా సినిమా రంగంలో రాణిస్తూనే ఆయన మరి బీజేపీ పార్టీలో చేరడం, 19వ దశకంలో ఆయన మరి విజయవాడ తూర్పు నుండి ఎమ్మెల్యే కూడా గెలుపొందడం, ప్రజాసేవ కూడా చేయడం జరిగింది. ఒక రాజకీయ సేవ కూడా, రాజకీయ రంగంలో కూడా ఆయన సేవలు అందించడం జరిగింది. మొత్తం మీద ఒక కోట శ్రీనివాసరావు అనే ఒక సినీ నటుడు నిజంగా మళ్ళీ అలాంటి నటుడు నిజంగా ఇప్పుడు తెలుగు చిత్రసీమ కోల్పోవడం అనేది బాధాకరమే. అంటే ఎవరికైనా వయసు పైబడినప్పుడు అంటే తప్పదు అని మనం అనుకున్నప్పటికీ కూడా మరి ఇలాంటి సెలబ్రిటీస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించి ప్రేక్షకులను మెప్పించి మరి అన్ని సినిమాల్లో ఆయన చేసిన అన్ని సినిమాల్లో ఆయన నటనను చూసి, ఆయన హాస్యాన్ని చూసి, ముఖ్యంగా బాబు మోహన్ ఆయన కలిసి నటించిన చిత్రాలు, ఆ సన్నివేశాలు ఎవరు మర్చిపోలేరు. మామగారు కావచ్చు, చిన్నరాయుడు కావచ్చు, ఇట్లా అనేక సినిమాల్లో కూడా వారిద్దరూ ఒక మంచి జోడీగా, అంటే హాస్య నటులు ఇద్దరు కలిసి చేసిన చిత్రాల్లో వారి యొక్క నటన, పండించిన హాస్యము వారు నిజంగా అవి ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయాయి. ఇప్పటికీ మనకు యూట్యూబ్ ఛానల్లో అందరూ చూస్తూ ఉంటారు. మొత్తానికి కోట శ్రీనివాసరావు అనే నటుడు నిజంగా ఆయన యొక్క విలక్షణ నటన చాలా గొప్పదనే చెప్పాలి. ఆయన ఒక సందర్భంలో ఒక మాట కూడా అన్నాడు. అంటే నాకు టి కృష్ణ ద్వారా అవకాశం రావడం, ఆ విధంగా మరి తెలుగు చిత్రసీమలో నాకు అట్లా అవకాశం వచ్చి నేను ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, తర్వాత ఒక కామెడీ ఆర్టిస్ట్గా, తర్వాత విలన్గా కొన్ని వందల వేల చిత్రాల్లో నేను నటించగలిగాను. కొన్ని సందర్భాలు అందరికీ అది అవకాశాలు రాకపోవచ్చు, అట్లా నన్ను కెమెరా పట్టుకుంది అని కూడా ఆయన ఒక సందర్భంలో చెప్పినట్టు గుర్తు. అదేవిధంగా సినిమా కళారంగానికి సంబంధించిన వారి జీవితాల్లో మరి మనకు నవ్వును పంచిన వారి జీవితాల్లో కూడా కొన్ని మరి విషాద సంఘటనలు కూడా చోటు చేసుకుని మరి కోట శ్రీనివాసరావు తనయుడు బైక్ యాక్సిడెంట్లో చనిపోవడం, మరి ఆ తర్వాత ఆయన మానసికంగా కుంగిపోవడం, అది కూడా కొంత ఆయన అనారోగ్యానికి కారణం అని చెప్పాలి. ఇట్లా వారి జీవితాల్లో కూడా అనుకోని సంఘటనలు మరి మనకు నవ్వులు అందిస్తూనే వారు మరి తెరచాటున మరి కన్నీటి పర్యంతమై ఎన్నో సన్నివేశాలు, సందర్భాలు మనం చూస్తున్నాం. మొత్తానికైతే కోట శ్రీనివాసరావు ఒక అద్భుత నటుడు, విలక్షణ నటుడు, మరి తెలుగు చిత్రసీమ ఒక గొప్ప నటుని కోల్పోయిందని చెప్పాలి. ఆయనకైతే నా మొత్తం యావత్ తెలుగు అభిమానులు ఘన నివాళి అర్పించారు. నేను కూడా నా ఛానల్ ద్వారా ఆయన ఘన నివాళి అర్పిస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ధైర్యాన్ని కల్పించాలని ఈ యొక్క వీడియో ద్వారా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.